ఇకపోతే దేవుడే ఈ సృష్టిని సృష్టించాడు. ఎవరు సృష్టించారు అనడానికి ఈ అధ్యాయంలో దేవుడు అని 31 వచనాల్లో ఎన్నిసార్లు ఉందో చూసారా? దేవుడే ఈ సృష్టిని సృష్టించాడు అనడానికి ఇంకా 66 పుస్తకాల్లో ఏ అధ్యాయంలో కూడా దేవుడు 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 అని పదే పదే ఇన్నిసార్లు వ్రాయబడలేదు. 66 పుస్తకాల్లో ఆది కాండములో ఈ సృష్టిని, మనుషుల్ని, జీవరాశుల్ని సకలమును కలిగించిన దేవుడే అనడానికి ఎంత ఆధారం ఉందో బైబిల్లో దేవుడే అనడానికి మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి మీరే. ఆది యందు దేవుడు, అక్కడ దేవుడు అనే మాట కనబడుతుంది. ఫస్ట్ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని రెండవది జలముల పైన అల్లాడుచుండెను. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు. 3 దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు. మరలా ఇక్కడ దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. మరలా దేవుడు వెలుగును పగలని పలికాడు, పేరు పెట్టిన తర్వాత అస్తమయం ఉదయం కలగా ఆ మొదటి రోజులోనే ఎన్నిసార్లు వచ్చింది దేవుడు అని? 6 సార్లు. 6 సార్లు దేవుడు అని వచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు 6వ వచనంలోకి వెళ్ళిపోదాము, చదవాలి మీరు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. నెక్స్ట్ మళ్ళా దేవుడు అని చూడండి ఇక్కడ. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయనో. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ ఎన్నోది ఇది? దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను, అస్తమయమును ఉదయం కలగా. ఇక్కడ మరలా 3 సార్లు కనబడింది, మొత్తం 9 సార్లు అయింది. ఎన్నిసార్లు? ఇకపోతే 9వ వచనం చదవండి. దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారము ఆయనో. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదైనట్టు దేవుడు. చూసారా? దేవుడు మరలా దేవుడు గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్షములను భూమి మలిపించునుగాక అని పలక ఆ ప్రకారము ఆయను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనముల చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది దేవుడు చూసి మంచిదని అన్నాడు. చూసారా ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి? దరిదాపులుగా 14 సార్లు పైనుంచి కింద వరకు ఇప్పటి వరకు. 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉండునుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. అదిగో దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను భూమి మీద వెలుగుచ్చుటకు పగటిని రాత్రి వేరుపరచుటకును చీకటిని వేరుపరచుటకు దేవుడు వాటిని ఉంచెను. అది మంచిదను దేవుడు చూచెను. అస్తమయం ఉదయం కలగా 18 సార్లు. ఇప్పటికే 18 సార్లు దేవుడు మరలా ఇక్కడ పక్షులు భూమి మీద ఆకాశ విశాలంలో ఎగురుగాకని పలికెను.
ఆ తర్వాత దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు జీవము కలిగి చెలిగించి వాటిని దాని ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని ఆ దేవుడు చూచెను. పక్షులు భూమి మీద విస్తరించుగా కానీ వాటిని ఆశీర్వదించాను. ఇప్పటికి 22 సార్లు అయింది దాదాపుగా. ఆ తర్వాత 24వ వచనం, దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులు పురుగులు అడవి జంతువులు భూమి మీద పుట్టించునుగా కానీ పలికిన ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాగు ప్రతి పురుగును అది దేవుడు మంచిదన్నట్టుగా దేవుడు తన స్వరూపందు నరుని సృజించెను. మళ్ళా ఇక్కడ దేవుని స్వరూపమందు నరుని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించడం దాన్ని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడైన దేవుడు వారితో చెప్పాను. ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి ఫలవృక్షము ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయం కలక పూర్తిగా ఇక్కడ 6 దినాల్లో 32 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 31 వచనంలో 32 సార్లు దేవుడు దేవుని దేవుడు దేవుని అని. అంటే దేవుడు 31 వచనాల్లో 32 సార్లు దేవుడే అనే పదం వాడాడు. ఎందుకు వాడాడు అంటే దేవుడే సృష్టిని కలిగించాడు అనడానికి ఈ అధ్యాయము అంత ఖచ్చితంగా ఆధారంతో చెప్తుంది. ఇంకా ఏ అధ్యాయంలో కూడా ఏ పుస్తకంలో కూడా ఇన్నిసార్లు దేవుడు 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 అనే పదము రాదు. ఇది గుర్తించుకోండి. దేవుడే ఈ సృష్టిని చేశాడు, మనిషిని చేశాడు. అర్థమైందా మీకు? దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు మనల్ని కలగజేసినందుకు, సృష్టి కలగజేసినందుకు, మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు, మనల్ని కాచి కాపాడుతున్నందుకు ఆ దేవునికి వేలాది స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక.